జననికి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం అమ్మల గన్నమ్మకు అలమే శ్రీ పద్మావత్యై నమః. దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియా సర్వపాపహరాసైవ ప్రారబ్ధస్యాపి కర్మణః సంహృతౌ తు క్షమాసైవ సర్వసంపత్ప్రదాయిని అని వరాహపురాణంలో వ్యూహలక్ష్మి స్వరూపాన్ని చక్కగా అభివర్ణిస్తారు. కరుణరసం తొణికిసలాడే నేత్రాలతో పూర్ణచంద్రుని లాంటి ముఖంతో సర్వలోకాలకు తల్లి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఆ పద్మావతి హరిప్రియ ఆమె కార్తీక బ్రహ్మోత్సవాలు ఆ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు విశేషంగా భక్తులకు వాచికంగా భగవన్నామాన్ని స్మరించేటువంటి శక్తిని మానసికంగా ఆ పరమాత్మ యొక్క పట్టపురాణి అయినటువంటి పద్మావతి యొక్క దివ్య వైభవాన్ని ఆలోచించేటువంటి శక్తిని ఇలాగా కర్మ భక్తి జ్ఞాన సర్వ సమ్మేళన స్వరూపంగా 9 రోజులు గడిచిపోయాయి. మొట్టమొదటి రోజున ధ్వజారోహణంతో ఆరంభమై సకల దిక్కులలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా మంత్రపూర్వకంగా పంచరాత్ర ఆగమోక్తంగా ఆహ్వానించారు. సమున్నతమైనటువంటి ఆ రాజగోపుర శిఖరాలని మనం దర్శిస్తూ ఉంటే అమ్మ యొక్క దివ్య స్వరూపం మనకు కనుల ముందు ద్యోతకమవుతోంది. అతిశయ పాంచరాత్రగా ఆగమోక్త విధానమున సుకుండు సమస్తమును నడపగా శ్రీ వెంకటేశ్వర శ్రీ మహాదేవుండు రమణీయ కంఠహారమును తీసి పరమ సంతోషంబు పరిఢవిల్లగా ఆమె కంఠమ్మునన్వైతే కాంతమిచ్చే అతని వక్షస్థలమందున్న లక్ష్మియునామె కౌగిట చేర్చి ఆదరించే అని శ్రీ వెంకటేశ్వర విజయంలో చక్కగా అభివర్ణిస్తారు. అదిగో ఆ అమ్మ ఆ పగడాల హారము అనేకమైన రత్నస్థగితమైన హారాదులను ధరించి అంటే అభయవరద హస్తాం పద్మసింహాసనస్తాం అభయవరదాలను అభయాన్ని ప్రసాదిస్తూ తన నాథుడైన శ్రీయపతిని తన హృదయంలో ధరించి చక్కగా ఒక అద్భుతమైన దివ్య రూపాన్ని సంతరించుకున్న అమ్మని మనం వీక్షిస్తూ ఉన్నాం. కలౌతు భారతే వర్షే మానుషం జన్మ దుర్లభం అని మనకు పద్మపురాణం చెప్తోంది. ఈ కలియుగంలో ఇక్కడ చక్కగా పరమాత్మ యొక్క దివ్యానుభూతిని పొందగలిగినటువంటి స్థానం భరతవర్షమే, అంటే భారతదేశం. దీనిలో కూడా సమస్త ప్రపంచాన్ని తన వైపు ఆకర్షించుకుంటూ వారికి ఆనందాన్ని ప్రసాదించేటువంటి ఆ వెంకటాచల పాదపీఠిక ఈ తిరుసుకనూరులో ఇప్పుడు అవరోహణ జరుగుతున్నది. ఆ గజపటాన్ని క్రిందకు దించడానికి పూర్వరంగంగా ఆయా దిగ్దేవతలని ఆహ్వానిస్తూ చక్కగా ఈ బ్రహ్మోత్సవాలలో ఆయా దేవతలంతా దిగి వస్తారు. తూర్పు దిక్కున ఉన్నటువంటి దేవేంద్రుడు ఆయన పరివారంతో వచ్చాడు. బ్రహ్మదేవుడు సరస్వతి సావిత్రితో కలిసి వచ్చాడు. అలాగనే అగ్నిభట్టారకుడు ఆయన కూడా విచ్చేశారు స్వాహా స్వధాదేవులతో. సంయమనపురం నుంచి యముడు వచ్చాడు. అలాగే నివృత్తి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు
సమస్త దేవతలని సపరివారంగా ఆహ్వానించారు. భేరీ తాళనం చేశారు. అదే ఇప్పుడు మనం ఆ వాద్య సమ్మేళనంతో ఒక్కొక్క కళ్యాణి రాగం ఇది జంపెతాళం అని ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రాగం, తాళం, నృత్యం ఇవన్నీ కూడా మనకు ఆగమ శాస్త్రంలో కనిపిస్తాయి. ఈ అమ్మ పద్మావతీదేవి ఈనాడు మనకు చక్కగా ఈ దర్శనాన్ని ఇస్తోంది. శ్రియశ్రియం షడ్గుణ పూర్ణం శ్రీవత్సతిహం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామల బృందవంద్యం శ్రియపతిం తం శరణం ప్రపద్యే అని ఇక్కడనే శ్రీసుఖ మహర్షికి లక్ష్మితో కూడినటువంటి నారాయణుడు దర్శనమిచ్చాడట. ఆ పద్మావతి ప్రాణనాథుడు, వకులమాత వరపుత్రులు, వెంకట విభుడు స్వయంగా ఇక్కడ తానే నిలిచి అశరీరవాణి ఆదేశంతో లక్ష్మీ దర్శనం కోసం, లక్ష్మీ లాలనం కోసం ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థానం. అటు స్థానంలో 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవానికి పరిసమాప్తిగా అవరోహణ జరుగుతోంది. అస్య యజ్ఞస్య సుప్రదం అఖండ జగదండ ప్రకాశకృత జ్వాలా సహస్ర జ్వాలా ప్రతిడాంగార వన్నతను వేషీరిణ చతుశ్రవణ త్రిపాద షణ్నేత్ర ఆజ్యపాత్రీత సుక్స్రవైత సప్తజిహ్వ ఆజ్యపాత్రేణ బహుక్రియ సుషుమ్నా జ్యోతిష్పతి ప్రాణ ప్రతిరోధాదా ఇత్యాదరస్పభిః సూరసోమార్చత సకల దేవతా కల్పిత హవిర్భాగ దేవదూత అసత వస్త్రోత్రయాలంకృత కృష్ణోజనోపవీత మౌంజీ మేఖలాబంధన జత మకుట మకర కుండలాజ్జనేక దివ్య మండల మండిత స్వాహాదేవ్యా సహ పవకజమాహనారూఢస్య ఏతదజ్జగ్న ప్రత్యపయ తన్నామతాళప్రియ రుద్రతాళప్రియ సగణ స్వాత్పిదం పదం గృహీత్వా తృత్వా భూతృత్వా భవతు. ఆటతాళం. నటభాషా రాగం. లోకైతానుగతాహుతివాహకహవ్యకులాధిపతిం వాహనమేతదజం పరమం వరయాగరయా వరదం జ్ఞాన సమాధికృతానుగతాఖిల కారణవాయుసఖం హేరికతాడన తాళ విభేదిత పావకతాళమిదం తత్పావకతాళమిదం. అగ్నే పత్ని పుత్రపౌత్ర పరివార సమేత ఇవం బలిందామస్యాజ్జన్మజ్యాతు అగ్నేః ఆరూఢశతసద్ధర్వద్ధరపురసమ్మేషం నమస్యామ్యహం హస్తస్తవ్యభిరున్నమత్వలదనం శక్తిమహాం శుక్స్రవం వామేస్తో వరమాజ్యపాత్రమనసం యత్తాళ వృత్తాంతమం విశ్వక్సేన గిరా ప్రయాత నగరీం జ్యోతిష్పతిముత్తమాం. జ్యోతిష్పతి పట్టణం అగ్నిదేవుడిది. అక్కడికి వెళ్ళపోని మళ్ళీ మీరు రండి అనేసి ప్రార్థన చేస్తున్నామన్నమాట. తర్వాత యాంజదశమండలే గంధ పుష్పాఢ్యదోదకం నిక్షభ్య పుండరీకం పుండరీకవదనం త్రిలోచనం చతుర్భుజం శంకృతాంజలిపడం గ్రామాభిముఖం మహిషవాహనారూఢం గ్రామాభిముఖం మహిషమనారూఢం యమధర్మరాజం ధనుర్ధర ప్రియ విష్ణో నిరంతర క్రోధ నిర్మల నిర్భవ్యోగరుద్ధ పాలైః వాసుదేవకవర్ధక చేతురక్షక ధర్మాదత్త భుజమరుష వాసపురు దుష్టాప్రభుతభిః భేరీ సమూఢీరాజకం ఘోటయేత్ నమః సమస్త భూతానాం ప్రాణినాం నిర్వాపకారిణే యమాయ ధర్మరాజాయ కాలాయ పరమాత్మనే అఖిల జగదుద్ధర్తరస్తు. ఓం యమాయ సోమకో సునదయమాయ సుహృదాహవిః యమో హయజ్ఞో గచ్చత్యక్తిదూతో
ధర్మరాజ ఈరాం కుదవాస వేదాంత దండపాశ్చ విలోచన పీతాంబరయోపీత హారకేయూర కటక కిట్నాంబరీయ కరసూత్రవందన మకర కుండలాంజనేక దివ్య మండల మండితుశ్చ అగర జగజ్జీదాకరణ విషాద వృధాగ్ని నయనప్రియ చంద్రోగ్ర భయంకర మహాంధకార రూప నిఖిల సుధర్మ రహింగి జదిదశ విశ్వమక నిఖిలో పురాణ మహామంశభారూపశ్చ అగర జగదంత కల్ప కల్పాంతర చక్ర భ్రమానంద కాలకాలం దంతకశ్చ ఏదు జమగజ్జ ప్రియ తన్నామతాళ ప్రియ బృంహిణీ తాళ ప్రియ కర్తగరుత్త ప్రియ సౌధాంచవాద్య ప్రియ సకల ధర్మ పరిపాలనశ్చ సకల స్వాత్మిదం బలిం గృహీత్వా తృప్తో భవతు మధ్యమ తాళం శాంతాగరాలు కాళదూతపతాళభాషధకాళమేఘనిభకాళవిధం కాళచక్రకృతకాళచక్రకరకాళకారణమహాతనుం కాళవిదుసకకాళహారపది కాళపూజితహర ప్రియం భేరికానుగుణతాళభేదయతాళమేతదిహదోదితం యమతాళమేతదిహదోదితం తీర్థాంతోత్తమసేవనాథమధునా గచ్చन्तు యుష్మత్పదం యమాయ నమః శ్రేష్ఠేష్టానగచ్చ సోమనార్థం క్షేమాయ పునః ఆగమనాయ చ నానారత్న సుమత్త నిర్మితాలంకారనంజాకృజం సాకల్యాయమయాతరంగమజమం సంస్థానదండాయుధః ధర్మాధర్మ విచారణः సమవృద్దండాదివైకింకరైః విశ్వక్సేన విభీషణం ప్రయాణనగరీ ఉత్తారణ సంయమీ ఉత్తారణ పట్టణం ఉన్నటువంటిది యమధర్మరాజును పంపిస్తున్నాం మనం. ఇప్పుడు నిరుక్త గత్య నైరుతిమండలే గంధపుష్పాఢలోకన్నిక్షత్యా నియమితం భూప్రవన్నం త్రినయనం చతుర్భయం శూలకర్గదనం పుష్టాయుధం ప్రచండం బాహువరసౌర్యం నిర్ముదాకరణం భేదశత్రవర్గం బాజాదికోకం భజంస నిజామండల కామరూప మహోల్కన్న మహోన్నత భిన్ననాశ భీమకర శార్దూలనహం ద్రౌష్ఠా మహాద్రౌష్ఠాకరాల ద్రౌష్ఠ కోకల విదర్ధన విచార విజన్మఘం స్థూలహస్తస్తంభూత యాపూర్ణదివ్వలకారండభక ప్రళయాంతకార సోమదత్తాది మహాభారత పరివృతం మహామనుజవాహనారూఢం నానావిధ ఆయుధారణం రక్షోగణమనిస్తజ్జతం భేరం వామనం భేరీ సమవిహరణం గీతాదికం భోటదేత్ నమః సమస్త గీతమాన కర్మ నిర్మాపకారణే అఖేళాసురనాథాయ రక్షోది పదమూర్తయే అఖిల జగత బుద్ధరిస్తు దృష్ణయా సహ జైత నిఖిల నిశ్చాతీప నిరుడతి నీలవర్ణనను ద్విబాహు రక్తనేత్రద్వయ రక్తకుంచితోజ్జాగరకలాప కేశపాదకలాంతరంత కర్ణావదంస పమనిగ్రహో వ్యగ్రహ విగ్రహ విశేషశార్దూలనాభినిదాన మహామనుజవాహనారూఢ యౌవత్యాదేవ్యా సహ వ్యోమాధిపతే అసురసురగణనీత సహస్రజనకోటి నికర వీర వైర కటకాయుధర కటకాయుధ సన్మాన కర్ధమాన బద్ధవీర ఖడ్గపాణిశ్చ ఏతన్నిరతగజ్జ ప్రియ తన్నామతాళ ప్రియ సగణ స్వాత్మిదం బలిం గృహీత్వా వృత్తో భవతు భైరవరాగం జయతాళం జయతాళం జనరూప మహానరవాహన ఖడ్గ
రుచితాళ తత్తత్తిరు సమసేవానధునయుష్మపదం హృదయేన మహారత్నే వితరపరవార సమేతాయ ఉపస్యాత్తులంతజ్యాత్ హే నిర్గతి బాల పరిగృహీతాత్వా భవతు ద్రముష్ఠాదన్న జగం ప్రచండమనవమానేన భీమాకృతి దీర్ఘగ్రీవగయాతదాన విగృతి కాలప్రణీనాకృతి రక్షోభిపరిరక్షతోక్షైవలోకముక్షయ దీక్షాదరో విశ్వక్సేన గిరే ప్రయాత నగరీ రక్షావతి రక్షావతి వెళ్ళి తిరిగిరా స్వామి అనేసి వినుడిని మనం ప్రార్థన చేశాం. వరదశమలమండలే గంధ పుష్పార్థదోనకంఠం శంఖగరిణం రజతాద్రశంకాసం శ్వేతవర్ణం కమలాత్మజం చతుర్ముఖం అష్టనేత్రం భుజాష్టకం చండపాదకుంతోమనకల్కలిండిబాలచామనపద్మహస్తధారిణం మహానదీ సప్తసూత్రాంతకస్య వనక్రంకరాద మహాజలగ్రహీ చక్రవాదకౌంజవకం సకారణ్యవాది పక్షసమూహం కమలాంజనకాల కంకణ వికంకట భయంకర చోదన వికృతాంగ విస్ఫోటక భారతండ మహోద్దండ విజయసూరదండ విక్రమోద్దండ పవనవేహ కోలాహలాది మహాభారతే పరివృతం మకరవాహనారూఢం అనంత సేనాసేవితం సిద్ధసాధ్యగణమధ్యస్థితం భేరీ సమీహృత్యగీతాదికం ఘోషయేత్ నమః సమస్త భూతానాం ఆధారాయ స్వరూపిణే మహామాయాద్య సంవర్త వరుణాయ మహాత్మనే అఖిల జగత బుద్ధిరస్తు భక్తాయామి బ్రహ్మాస్తేదమానో హవిర్భిః అహేదమానో వర్ణేహ గోజ్యోజగం సమానాయుర్భవతి బుద్ధిరస్తు జయ జయేశ్వర సకల లోక సుభిక్షణకర సకల లోకానురూప కాల దృష్టి దృష్టి నిష్ట జగదంత దేవ్యోన జీవాత్మక శుద్ధ స్ఫటికామతులం దివ్యబాహు గోచరన్మయ రక్తాంతరపత్రాదేవుల సత్కారన్నమృతహారకైయూర కటకర్ణామదం కుండల సత్యజ్ఞాన సూత్రోధర వందనారుదంజత కటి సూత్రాగ్రే కటకార్జనేక దివ్య పుష్కరమండితస్య ఇకట జగదండ కల్ప ప్రళయ కాల పాశ పాణి మహామాయాధవ్యక్త మహామకరవాహనారూఢస్య ఏతయా దేవ్యా సహ సకల జగజ్జీవ చైతన్య ప్రసన్న ప్రగతిదేశ ఏతద్వర్ణగజ్జప్రయ తన్నామదాళప్రియ ఉత్సంగదాళప్రియ సకల స్వాత్పదం పరిగృహీత తృప్తో భవతు ఆటతాళం వసంత రాగం సకల కల్పకారణ విలయ విగ్రహ సప్తమం కులభిజం ప్రభు మకర వాహన సుకర పాశధృతం పరం జగతి సప్త సముద్ర సంయుత మహిళ వృష్టి సమృద్ధితం గరుడ సన్నిధి వేరితాడన వరుణ కాలమిదం తత్వరుణకాలమిదం గచ్చంతు యుష్మత్పదం హే వరుణ అత్ర స్థాతం యన్మాద్యానికం కుర్యాత్ గౌర్యా గౌర్య సమన్వయా సరకరో రూఢా బహి ప్రాణయ పుణ్యా పుణ్యనదీన దంపతకలే సంసేవ్యమానశ్చయ ఘోరాకార భటంకపాశవరబుద్ధేవీ ప్రతి ప్రతి వరుణాయ నమః శ్రే శ్రే విశ్వక్సేన గిరాప్రయాత నగరీ వృద్ధాపతి దృశ్యమాం వరుణాయ నమః స్వే స్వే స్థానగచ్చదు శోభనకాలే పునః ఆగమనాయ చ ఆ వరుణదేవుడి యొక్క పట్టణం వృద్ధాంగిని అనటువంటి పట్టణం అక్కడికి వెళ్ళిపోమని ప్రార్థన చేసి వాయుమండలానికి వెళ్తున్నాం. వాయుదశమల మండలే గంధ పుష్పార్థదోరగండిక్ష వాయుదశస్థిరం సర్పణేత్రం సువర్ణాచల సన్నిభం బ్రహ్మాండ కటభూషణం షణ్నేత్రం ఆశ్రితకోటిపలసేనా సమూహాపరివృతం మండలమండిత ఖండారమశోభితం శంఖచక్రగదాపద్మశాంకమసరాయుధ్యాయుధం సురంద బలవాటసకస్తగోస్తభాగ్రం శరభవాహనారూఢం ప్రాణికోటి మధ్యస్థిరం భేరీ సమీకరించగీతాదికం ఘోషయే నమః సమస్తభూతానాం ప్రాణినాం ప్రాణిరూపిణే నిర్వాణం ఫలసంచార అపాయవే ప్రమాత్తనే అఖిలవిధ ప్రబుద్ధరిస్తు ఓం తమ
జీవన నిష్కల విష్కల పరమాత్మ భూతాత్మక నిగరకోట్యంతమిట్టమంతద్భవ శుద్ధపద సంకృతకారణ బ్రహ్మ విపరీత కార్దన్న కోటి జీవాత్మాభిషిక్త నిగర జగదంత జీవరత్నాబ్జుపగ్రీవ అనేక దివ్యమండల మండిస ఏతద్వాదిగచ్చ ప్రియ తన్నావతార ప్రియ సగణ స్వాత్మిదప్పణం గృహీత శుద్ధో భవతు మలయమారుతరాగం ఘటతాళం సృష్టిలయస్థితిం ప్రియ జీవనం ప్రతిజీవనం వ్యోమదేశనినాదనస్కళ నిష్కళం మృగవాహనం దేవదానవ మానుషాని పీలికా పరిజీవనం వాద్యఘోషణ భేరితాడన వాయుతాళమిదం ప్రియం వాయుతాళమిదం ప్రియం తీర్థాంతోం సమదేవనా సంస్రాజ్య వృద్ధాసమం రత్నారం కృతకైతవత్కుశకరం దోభ్యాం ముఖాభ్యాం మహాం మందం మంద సమర్ఘగంధమదనం ఘ్రాణాత్మకం ప్రాణినాం విశ్వక్సేన గిరః ప్రయాత నగరి శ్రీగంధనేని శుభా శ్రీగంధము అనేటువంటి ఆయన పట్టాలు అక్కడికి వెళ్ళిపోయి చెప్పాం స్వే స్వే స్థానగచ్చదు శోభనార్థం పునః క్షేమాయ ఆగమనాయ చ కౌబేర దశమన్వంతరే గంధవిష్పార్థలోదగన్నిక్షజ్ఞ ఉదీర్జాన్నిశస్సనం సుమఘదివ్యాంగనాదిగీతామోదవినోద విభవానందం చతుర్భజం కిరీటాలంకృతన్మకమురారిజాతకృతమురాగసకళప్రసౌపరాగకుమాంకద విగ్రహం ప్రచండ మండపాబ్జాన విరాజమాన గంధర్వ హేళీ విశ్రామం మహేర్భేస్తదిదానోత్సంగ కనకమౌంజేరినూపురాంగద ఘనఘన విజృంభమాణ ప్రజాలంచితాస్థాల మండపం బృహద్గృహాంతర నిత్యవాసవరమింద సమూహం ద్విముఖ త్రిముఖ చతుర్ముఖ పంచముఖ షణ్ముఖ జ్వాలాముఖ అర్కముఖ శార్థూనుముఖ ప్రవేష్టితం శమూనిఘైర్వైభవాంచితం అశ్వారూఢం చతుర్థ సపుమనాధీశ్వరస్య విష్ణోర్మహోత్సవదేవార్థం సుముఖశ్చాదుశ్చతు నమస్తస్మై కుబేరాయ నిధీసాయ మహాత్మనే శివమిత్రాయ జగదాం మహదైశ్వర్యమూర్తరే అఖిల జగదపిబుద్ధరస్సు ఓం సోమోధేనగో సోమో అర్వంతమార్గో సోమో వీరం కర్మణ్యం దదాతు యజ్ఞం విదధ్యగో సభేయం విదుశ్రవణయ్యోదరాశురస్మై నిధీస ఈదండమండలాపూరిత మహానిధి సంజయాదన శ్యామలదను ద్విభుజ లోచనద్వయ రక్తకైశాంబార్యోపవీత శ్వేతోత్తార సంఘసౌమ్య సర్వాంగ హేమాభరణభూషిత త్రైత్రింశత్కోటి దేవతారాధిత కిరీట మకుటోత్తంగ సంఘపద్మాక్త మహానిధీవరిట పరపంచ కాంచోపకలిత మహదైశ్వర్యమూర్తిశ్చ ఏతత్ కుబేర గజ్యప్రియ తన్నామతాళప్రియ సకల స్పాత్మిదంబరం గృహీత తృత్తో భవతు ఆటతాళం శ్రీరాగం కులదీపం శ్యామలనుమ్మని కిరీటమకుటాంగం పుష్పకరద ప్రియరన ప్రియ నిధీశం బ్రహ్మపద విష్ణుపద రుద్రపద చిత్తం వాసవధన ప్రదవర ప్రదమనీశం భేరిముఖరేచ కవిపూర కవిఘోషం కుంభక కుబేర బల
తస్యాదు కుబేర స్వాత్పదమ్మల గృహీత్వా దత్తో భూతత్తో భవతు యావత్పదత్యం ఆచార్యాచ భగవాచక పరిచారక లక్షణాత్రం అర్థసాధమ్యం వాచ్యాదకం కుర్యాత్. అసలు ఎందుకు ఉండాలి ఈ దేవతలంటే అత్ర అక్కడ ఎవరైతే ఉన్నారో అర్చక, అధ్యాపక, వాచక, పరిచారక, వేదపారాయణ సమస్తమున్నటువంటి కార్యనిర్వహణాధికారుల నుండి రక్షించేదానికి ఇక్కడ ఉండు, మమ్మల్ని చూడు అని చెబుతుంది. అత్ర స్థాతవ్యం, అక్కడ ఉండు, వీళ్ళందరినీ రక్షించు అని చెబుతుంది శాస్త్రం. దర్జాదుర్జరంగం గట్టరంగోన్నదం వీణాపాణిభిరణవత్వడం మధ్యాభిరాజశ్రీం శ్రీభర్యక్షమకుందకుందనదేవ్యాగరుంజాధమం విశ్వక్షయనిగ్రాప్రయాదకరీం నామ్నాలక సంనమి. నామ్నాలక అనేటువంటి పట్నం అక్కడికి వెళ్ళి మళ్ళీ పునః తిరిగి రండి అనేసి కుబేరుని ప్రార్థన చేసి ఈశాన్యుడి దగ్గరికి మనం వెళుతున్నాం. ఈశాన్యదిశబలమండలే గంధపుష్పాట్టలోదకండిక్షజ్ఞ ఉదయాసలసందభం పాండురవర్ణం ధవలఛత్రజామరశ్వేతాంబరధరం పంచమహం త్రిశూలఢక్కారమృదంగాధ్యాయుధనం కుంభినీ పురస్థితం బాహుబలమహార్ణవభైరవం కాలరూపబిభ్రాణభూత ప్రేత విషాద బ్రహ్మరాక్షసాకనీఢాకిని దైత్యదారమహోరగభూతగణసేవితం భ్రమరాక్రమస్ గర్భనిర్భిన్నమిలత సమూహం అనంతవైభవం దశదిశపూరిత ధనద్ధనిధ్యమిధ్యమిన్నిస్సహాన భేరీరంగాకార శకాంకాకార నిర్గోణ సకలలోక భయంకరాకార క్రీడాకార వైభవం ఋషభవాహనారూఢం పరమగణమధ్యస్థితం సుప్రతిష్ఠితం భేరీ సమయూహనగీతాదికం ఘోషయేత్ నమః ప్రథమనాథాయ కైలాసాచలవాసనే శిత్యుత్ సప్తద సంహారా నేత్ర ఈశానముత్తే అఖిల జగతి విగ్రహస్తు తమీశానం జగాదస్తస్పరిం ధియం జన్మమవాతే హోమహే వయం ఓషాణాయథా వేదసామసద్రతే వాయురలబ్ధస్వస్తయే. జై జయ మహేశ జగల జగదండ నాయక శూన్య నిర్వాణ పద ప్రణవిందనారదన్మయ ప్రకాశనంద ఈదకోట నిధీశ శంఖస్ఫటికాపతను త్రిబాహు లోచనత్వయ రక్తాంబరముక్తావళీవల సంస్కారణమగుడత్పంగారకయూర కటకరణామదంస బాలేందు కళాన్వేషిత విరక్తి జ్వాలామకుట పండితస్య ఏతదీశాన గద్య ప్రియ తన్నామతాళ ప్రియ తాండవనృత్య ప్రియ మృదంగవాద్య ప్రియ సేనరాగ గాన ప్రియ పాత్పదం బలిం గృహీత తృప్తో భవతు. భృంగిణీతాళం. శంకరాభరణ రాగం. ఘోషణం వృషభకలధర ఘటిత ఘన ఘన ఘంట ఘోష విఘట్టనం దివిజ నిశచిర నీత డమరు కడంబరాహితయానుగం సకల సురగణ విజయ శుభకర వీషతాళమిదం తప్ ఈషతాళమిదం త్రిలోచనం త్రిశూలినం జటాధరం నటాధిపం గవర్ధినం విమర్దినం ప్రభంజమోహకారణం భూయోధనం త్రిశూలినం జటాధరం నటాధిపం కపర్దినం విమర్దినం ప్రభంజమోహకారణం పురాంతకం జితాంతకం నతాంతరంగతోషకం నిరంతనం తపోధనైర్విచింత్యమాన విగ్రహం ఉమాపతిం నమామితం కపాలినం కృపాలయం భుజంగరాజ
पश्यतालमीदृशम् तीर्थान्तोत्सवसेवनार्थमधुना गच्छन्तु युष्मत्पदम् गोक्षेरस्फटिकेन्दुबन्धदवलङ्घोराजमारुच्यताम् रुद्राज्ञासहितत्रिशूलवरबालेन्दुचूडामणिः ईशान्यप्रमदैर्गणैः परिवृतो शूलाग्रणी वज्रवतु विश्वक्सेन गिराः प्रयातनगरी కైలాస శైలస్థిత ఆయనది కైలాస పర్వతం. అక్కడికి వెళ్ళి శోభనార్థే సుమ క్షేమ ఆగమన అనేసి మళ్ళీ మనం చెబుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిరా నాయన చక్కగా మళ్ళీ మీరు పిలిచినప్పుడు రండి అనేసి. అట్లాగే ఇప్పుడు ధ్వజ అవరోహణం కర్మ కరిష్యే ఇది సంకల్ప్య వాద్యం ప్రీతాం సర్వలోకైనా శ్రీవత్సంకటలక్షణః వృక్షైశ్చ పరవారస్య కశ్చిన్మంత్రగణైः సహ నూపరవీతాంబర శ్రీవత్సకవస్తుః మకరకుండలకైయూరహార సుదర్శన పాంచజన్యకరాపద్మధరస్య కనకకమలకలహార తులసీ పున్నాగజాజీ సహస్రపత్ర కమలనామావిధ పరమణమనుసారం రుస్య సురాసురవదముకుటమలితజనకమలయుగలస్య లక్ష్మీమనోహర వక్షస్థల భోగీంద్ర భోగసగినస్య సహస్రపత్రమణమనయుగ ప్రకాశమాన దివ్య విగ్రహస్య మునిజనానుగ్రహ రత్నాకర కుమారక రత్నగర్భాజ్జగల మహడీ సమలంకృతస్య ఉభయపార్శ్వకర్ణ సమన్నవాహన అన్నవసైన సూర్ణీకృత దిగ్భశ్చత్ర పుండరీక విశాలాక్షేయుగలస్య కమలాయువతే కరకమలకృత పాదధూళి పరిపాలిత భుజబలగత కస్య భుజబలమదితమసకరదశమన్పురోగమ సకల నిశాచరణకరస్య దేవ సమక సమయ సతత సకల సురవదమకుట చుంబిత చరణ సరసీరవేకులస్య మత్స్యకూర్మ విరాహ నారసింహ వామల శ్రీరామ బలరామకృష్ణ బుద్ధ కల్కాగ్రీతాం ప్రాదుర్భావ పద్మకేశ జగత్రస్య అస్య దేవదోమస్య నిష్కల పుష్కరస్య నేత్రయుగలస్య పురుషోత్తమస్య సాంగపానే మహోత్సవ సేవార్థం అత్ర స్థాతమ్యం వాద్యాదికం కుర్యాత్ అస్య దేవదేవస్య తీర్థనక్షత్రం గరిష్యే తదా కోజ్జద్గణ సురాదివాద్యైదగృహ్య గరుడలక్షణ రక్షధ్వజమణం సముత్తాబ్జదే సిద్ధ విద్యాధర గణలకంధర ఓం ద్విజేంద్ర మాతృదాస్య పరమోదన విష్ణుసఖ విష్ణుధ్వజ రూప వేదశాస్త్ర గౌరయ్యమాన వినతానందవర్ధన కస్సపదర పన్నకాసన అనూరుడానుజ రజగస్సభాతి మహాసత్మ నిషూదన నవరత్న మానాలంకృత వక్షస్థల మరిగుండలద్వైదర అమృతహరణ దక్ష వేదాంత జ్ఞానస్వరూప ఆశ్రితదానపరాయణ చిత్స్వరూప అమితబల విక్రమ శత్రుభక్ష భయంకర స్వభక్ష ప్రియకర చతుర్ధజ పూమన సంచార శరణాగత వత్సల మాధవపదగల ధ్యానపారీణ వైకుంఠపురీ నివాస రణంజితాదురేంద్రానుజ అనేన గరుడ గబ్జా సంఘేన రాజా రాష్ట్ర గ్రామ యజమాన అర్చకాధ్యాపక వాచక పరిచారక వేద పారాయణాధీన్ సర్వసమృద్ధిరస్తు. శూద్రాః సుభిక్షం భవతు సర్వే గ్రామాః సుభిక్షం భవతు. తాళం ఓం గోకండం బ్రహ్మరాండం ప్రథమకనికట ప్రజాతునాండం గోకండం భ్రమరాండం ప్రథమకనికట ప్రధాతునాం డిం 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 భ్రమడిమడి మకుం కుంకుమ కుంకుమహాజై హాజైనం ఈలోత అతినుభోభేదితాడనం ప్రహరామి ముదిత మునివర జన్మవారది సంభవాయక నాయకం దుహిత శతమఖ మౌళిరత్న కిరీట రంజిత పాదుకం వదిత భుజనుత శంఖ చక్ర గదాశేష ధనుర్ధరం అమిత భవ భయ భీమ విక్రమ విష్ణుతాళమిదం తద్విష్ణుతాళమిదం అఖిలాఖండరత్నం సువర్ణం సదృశం ప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషితం నాగాంగభూషితం. బృహపక్షం విపక్షం గరుత్మంతం నమస్తేఘం నమస్తేఘం హరివాహనం హరికేతనం త్రిభువనం త్రిమదఘం రక్ష రక్ష త్రిభువనం త్రిమదఘం దీవీ బ్రూదీటమటమ బృందంగిరి గిరి సరి సరి శృపమయిదం కంకణ పణిత కింకిణ ప్రయత డిండిమ ప్రగరుటడంబరం నంద్యం పావం ఖంజదమం బ్రహ్మాఘాదీశం యదలగ్నం తత్తత్ర
ప్రణమిత భుజితం తత్తత్ ప్రణమిత పరభుజితం అండమండల ఖండ విక్రమ పీన భక్ష సవైనకం పాలకాకల తాళ భేదన భేరికానుక ఘోషణం గంగదోరద బిందు మందిర భేరికానుక ఘోషణం శంఖ శృంగ మృదంగ సంగమ గరుడతాళమిదం తత్తద్గరుడతాళమిదం గరుడాయ నమః స్వే స్వే స్థాన గచ్చతు శోభనార్థం క్షేమాయ పునః ఆగమనాయ చ. వాద్యం దేవ్యం బృహద్రథంతరే పక్షో యజ్ఞాయజ్ఞయం విద్మహే సువర్ణపతాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. ఓం ఆజానుతః సువర్ణాభం ఆనాభేస్తు హినప్రభం కుంకుమారుణమాకంఠాకేశాంతాదిశేతరం స్వస్తికం దక్షిణం పాదం వామపాదం దుకుంచితం కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహస్కందం నాగాభరణభూషితం నీలాగ్రనాసికాత్మానం మహాలక్ష్మం స్మరేత్ పునః దంష్ట్రాకరాలవదనం కిరీటవజ్వలం సర్వాభరణ సంయుక్తం సర్వావయవసుందరం అనందో వామగడగోత్రందు వాసుకే రకరకరిసోత్రందు హారకార్కోణస్తదా పద్మోదశయవర్ణేదో మహాపద్మస్తు వామదః శంఖశిర ప్రదేశే నోభయస్తు భుజాంతరే ఏవం ధ్యాయేత్ సంధ్యాయాం ఆత్మానం గరుడాకృతిం విషం నాశయతే క్షిప్రమగ్ని క్షిప్రమివాంబతే. ఓం నమః పక్షిరాజాయ వేదక్షయుగ ప్రభో వైనదేయ నమస్తే శ్రీ గరుడాయ నమో నమః. వాద్యం శ్రీమత్సుతావార్ధిసుతాధినాథ పాదారవిందార్చన తత్పర శ్రీ అవైరేయో వినదాత్మయో సౌభగేశ్వర వశ్వమాతనోతో అనన్యసాధారణ విక్రమాఢ్యో భగేశ్వర వశ్వమాతనోతో ప్రహ్లాదవత్సాగరాగ్రగణ్యస్తగేశ్వర వశ్వమాదనోతో వర్ణకిరీటధారీ మహానుభావో భగవత్ప్రపన్నస్తగేశ్వర వశ్వమాదనోతో ప్రసంగ ప్రజాగ్రదర్య ప్రదగ్ధిదానందగుణాంబురాదే సమక్ష విక్షేపిత దిక్కరాంతఃకరేశ్వర శుభమాతనోతు సంపన్నమది ప్రసన్న లక్ష్మీ పరాక్షాంశ పుణ్యమూర్తి హరే ప్రియ వైష్ణవ ధర్మదేవి ఖగేశ్వర శుభమాతనోతు అక్ష్యో గుణాఢ్య బలవాన్ కుమారో కామసరో గుణజ్ఞ వృద్ధి స్మృతిజ్ఞ బలవాన్ నిదాంతః ఖగేశ్వర శుభమాతనోతు సిద్ధసాధ్య గంధర్వ విద్యారమాననీయ సుధా సముద్ధారణ కార్యకర్త ఖగేశ్వర శుభమాతనోతు. రత్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవదేవే దేవమహాయే
పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ 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 పద్మావతీ దేవ్యై నమః. రామానుజాయ నమః. శ్రీ నమః. శ్రీధరాయ నమః. శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఇంతకాలం కూడా నవాన్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అమ్మవారి దయ వల్ల నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాం. అందుకు గాను ఆవిడికి కృతజ్ఞతగా తన యొక్క చరిత్రని మనం ఒకసారి స్మరించుకుంటే బాగుంటుంది, మంచిది అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి యొక్క చరిత్రని వెంకటాచల మాహత్యంలో ఉన్నటువంటి దాన్ని, స్కాంధ పురాణంతర్గతమైనటువంటిది, పద్మ పురాణంలో ఉన్నటువంటిది, అనేక గ్రంథాల ద్వారా తెలుస్తున్నటువంటి పద్మావతి అమ్మవారు ఆవిర్భావము, ఆవిడ ఆవిర్భవించడానికి కలిగినటువంటి కారణాలు మనం తెలుసుకుందాం. దేవసుదర్శన భూయోహి శ్రోతుం కౌతూహలం హిమే పద్మాక్ష సరో బ్రహ్మన్ మహాత్మాజ్యం జన్మమే వద యస్మిన్ స్తవ్యతో వైశాఖే సిద్ధురూపకత సుఖస్థు ముక్తయితవై ప్రసిద్ధ జగతీతలే బ్రహ్మలోకాదుగోజ సుద్యోభ వదస్వమి కృష్ణామయి కృష్వాద్య వద సర్వజ్ఞమే గురు. ప్రపంచంలో అన్ని భగవంతుళ్ళ కన్నా కూడా గొప్ప భగవంతుడు ఎవరు అనేసి మనకు ఒక ప్రశ్న. అంటే నైమిసారణ్యంలో ఈ ఋషిపుంగవులందరూ కూడా ఒక యజ్ఞాన్ని చేస్తున్నారు. ఆ యజ్ఞానికి సనక సనందన సనత్కుమార సనత్సుజాత యాజ్ఞులకు భృగ్వాదులందరూ కూడా వచ్చారు. అక్కడ సూత పౌరాణికం కలు అనేసి సూతుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన అనేక రకమైనటువంటి కథలు చెబుతూ ఉండేవాడు. వినసంపుగా ఉన్నటువంటి ఆ కథలు అందరూ కూడా విని సంతోషపడుతుండేవాడు. ఆ సూతుడు అనేక భారతం కానీ, భాగవతం కానీ, ఇతిహాసం కానీ, పురాణాదులు కానీ అనేక సంహితలు చెప్పింది కూడా సూత మహర్షి అనేసి మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. ఆ సూతుడు ఈ యొక్క నైమిసారణ్యంలో ఋషులందరూ కూడా కలిసి యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఒక సందేహం కలిగింది. ఏమిటయ్యాదంటే, ఇప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు
ముగ్గురు దేవతలను మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఆ ముగ్గురు దేవతల్లో ఎవరు సాత్విక దేవత, ఎవరు రాజసి దేవత, ఎవరు తామస దేవత అన్నటువంటిది వాళ్ళకు ఒక సందేహం కలిగింది. సరే, వెంటనే ఎవరిని పంపించారండి అంటే భృగు మహర్షిని పంపించారు. ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకి చాలా శక్తి ఉన్నది, మహా తపస్శాలి, దానికి తగినటువంటి గర్వం కూడా ఉందన్నమాట. అయితే ఆయన మొట్టమొదటి ఎత్తుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ వాణి వీణలతో చక్కగా వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉన్న సమయంలో మైమరిచి ఉన్నాడనమాట. అయితే ఈయన చూశాడు, నేను వస్తున్న సమయంలో ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను పట్టించుకోలేదు కదా అనేసి ఒక శాపాన్ని ఇచ్చారు. ఋషులకు కోపం వస్తే ఒక శాపం ఇచ్చి వెళుతూ ఉంటారు, మంచి కానీ చెడు కానీ. ఏం శాపం అది? నీకు భూలోకంలో ఆరాధనాదులు జరగవు, నీ యొక్క గుడులు ఉండవు అని చెప్పాడు అని అంటున్నారు. అక్కడి నుంచి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వరుడు ధనధ్వని ధిమిద్ధిమిన్నిస్సహాన భైరీ మృదంగ భాంకార అన్నటువంటిదిగా చక్కగా పనున్నటువంటి నందుడు, ప్రమథగణాలు, పార్వతీదేవి వీళ్ళందరితో చక్కగా నాట్యం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సరే, ఈయన రాకన ఆయన గమనించలేదు. వెంటనే ఏం చెప్పాడు? నీకు ఆకారం స్వరూపం అనేటువంటిది లేకుండా ఉంటుంది, లింగాకృతి వస్తుంది అని చెప్పాడనమాట. దాంతో అప్పటి నుంచి శివుణ్ణి లింగాకృతిగానే మన వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. తర్వాత వైకుంఠనాథుడైనటువంటి విష్ణు నగరానికి వెళ్ళాడు. విష్ణువు భగవన్నారాయణాభి మతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాత్ అనవధిక అతజయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణం అన్నటువంటి వాక్యాల భగవద్ రామానుజులు చెప్పినట్టుగా ఆ వైకుంఠం చాలా గొప్పగా ఉంది. అక్కడ లక్ష్మీదేవి కూడా ఉందన్నమాట. హాయిగా ఆయన ఈ యొక్క శేషపాన్పు మీద పవళించి ఉన్నాడు. అమ్మవారు పాదాలు ఒత్తుతున్నారు. ప్రపంచంలో అది గొప్పతనం. ఎప్పుడు కూడా ఆవిడ పాదాలు ఒత్తుతూనే ఉంటుంది, ఈయన హాయిగా విశ్రాంతి తీసుకుంటూనే ఉంటాడు అనమాట. అది వాళ్ళ గొప్పతనం. ఇట్లా జరుగుతున్న సమయంలో ఈయన వెళ్ళాడు వైకుంఠానికి. ఎందుకంటే నచ పునరావర్తతే నచనా పునరావర్తతే అనావృత శబ్దాద్ అనావృత శబ్దాద్ అనేసి మనకు శ్రీభాష్యాది గ్రంథాదుల్లో తెలుస్తూ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాడు. వాడికి మోక్షం అన్నటువంటిది. మోక్ష సామ్రాజ్యాధిపతి ఎవడు అంటే విష్ణువు. అయినా సరే ఆయన ఈయన రాకన గమనించలేదు. ఇద్దరు దేవతల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఈయన లెక్క చేయలేదు. మూడో వాడు కూడా లెక్క చేయకపోవటం వల్ల ఏం చేశాడంటే తన కుడి కాలుతో ఆ వక్షస్థలం మీద తన్నాడు. వక్షస్థలం ఎవరిదండి? అమ్మవారి స్థానం అన్నమాట. ఒక్కొక్క చోట అమ్మవారు ఉన్నట్లుగా స్వామికి వక్షస్థలంలో అమ్మవారు ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ తాడనం చేశాడో ఆమెను చాలా బాధపడింది. అయితే ఋషిపుంగవుడు ఏమీ మాట్లాడటానికి లేదు, తమాయించుకుంది. అయితే ఈయనేం చేశాడంటే వెంటనే ఆ యొక్క ఆసనం మీద నుంచి లేచి కిందకి దిగి ఆయన పాదాలు పట్టుకుని, స్వామి నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని ప్రార్థన చేశాడు. చేస్తూ ఆ భృగు మహర్షి కాల్లో ఇంకొక కన్ను ఉందండి. ఆ కన్నుని చాలా చక్కగా ఆయనకి తెలియకుండానే దాన్ని అణిచివేశాడనమాట. గర్వం దిగిపోయింది. ఆయన చేసిన మహాపాపం, చాలా పాపం చేశానని పరిపరి విధాల ప్రార్థన చేశాడు. సరే స్వామి జరిగింది జరిగింది కదా అంది. ఆవిడికి అప్పుడు వచ్చింది కోపం. ఎందుకనంటే మామూలుగా ఎవరన్నా కొడుతూ ఉంటే పక్కకి వెళ్ళి ఆపాలి. అటువంటిది కాకుండా కొట్టిన తర్వాత మీరు కొట్టడమే చాలా గొప్ప అన్నటువంటిది విధానంగా చేస్తుంటే ఆవిడకి చాలా బాధేసిందనమాట. నా వక్షస్థలం, నా నిత్య నివాసమైనటువంటి వక్షస్థలం మీద ఈయన తన్నితే ఆయన్ని పట్టుకుని పూజిస్తాడా అనేసి ఆవిడ వైకుంఠాన్ని విసర్జన చేసి నేరుగా ఈ యొక్క కపిలేశ్వర మహాముని ఆశ్రమానికి వెళ్ళి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ శరీరవాణి వినిపించిందనమాట. అమ్మాయి, నువ్వు ఇక్కడ కాకుండా నేరుగా లక్ష్మి, కొల్హాపురి మహాలక్ష్మి, అక్కడికి వెళ్ళి మీరు తపస్సు చేస్తే మంచి ఫలితం ఉంటుందని. ఈవిడ అక్కడికి వెళ్తే అగస్త్యేశ్వరుడి యొక్క ఆశ్రమంలో ఆవిడ ఉండి అక్కడ కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఇదంతా జరుగుతున్న సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి లేకపోవటం వల్ల వైకుంఠం పాడుపడిపోయింది. ఎందుకనంటే ఇంటికి ఇల్లాలు ఆ యొక్క ధర్మపత్ని కనుక లేకపోయినట్లయితే ఆ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు చేసినా చేయకపోయినా ప్రయోజనం ఉండదు. ఈయన చాలా బాధపడి
ఆవిడ్ని వెతుకుతూ దేశ దేశాలు తిరుగుతూ ఈ లోకమైనటువంటి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలో తెలియలేదు. తర్వాత ఏం చేస్తున్నా అంటే దేశ దిమ్మరి తిరుగుతూ అక్కడ స్వామి నారాయణుని ప్రార్థన చేశాడు. ఆయనే వెంకటేశ్వరుడు, కానీ ఆయన కూడా ఆయన తపస్సు ఆయన చేసుకున్నాడు. అప్పుడు అశరీరవాణి వినిపించింది, నువ్వు వెతుకున్నటువంటి మహాలక్ష్మి కొల్హాపురిలో ఉంది, ఆవిడ్ని ప్రార్థన చెయ్యి అని. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ మళ్ళీ ఇంకొక విషయం కూడా తెలిసింది. నువ్వు ఎక్కడైతే కృష్ణానదికి 100 కోసుల దూరంలో ఉన్నటువంటి సువర్ణముఖరీ నది ఉంది, అక్కడికి వెళ్ళి తపస్సు గనక చేసినట్లయితే నేను రాగలను అని. ఎంతైనా సరే స్త్రీలు చాలా సున్నిత మనస్కులు. ఒకసారి కష్టపెడతారు, రెండోసారి మనవాడు కదా అనేసి దగ్గరికి చేర్చుకుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణాన్నే మన స్వాములు ఇతపూర్వం పూర్వాచార్యులు వర్ణించారు. వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతం. జగత్ అంటే మొత్తానికి తల్లి అయినటువంటి వాత్సల్యమైనటువంటి గుణం కలిగినటువంటి అమ్మవారు ఏం చేసింది, సరేలే ఏదో జరిగిపోయింది అని చెబుతూ అశరీరవాణితో విడిపించిందన్నమాట. నువ్వు అక్కడికి వెళ్ళి తపస్సు చేయని. ఆ మహానుభావుడు వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రదేశంలో సువర్ణముఖరీ నదీ తీరంలో తిరుషుక గ్రామము అంటే సుఖమహర్షి యొక్క ఆశ్రమం ఉండేది. ఇక్కడ ఆ ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచింది. అమ్మవారికి దయ కలిగింది. వెంటనే ఆవిడ ఏం చేసింది, నేను నీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను, కాకపోతే నేను ఉద్భవించేదానికి నాకేదన్నా ఒక కొలనో ఏదో ఒకటి తవ్వితే దానిలో నేను వచ్చి నిలబడతానని. అప్పుడు స్వామి కుంతలము అన్నటువంటి తన ఆయుధంతో ఈ యొక్క పుష్కరిణి పద్మ సరోవరం దీని పేరు, దాన్ని తవ్వాడు. తవ్విన తర్వాత దానిలో స్వర్గం నుంచి బంగారు తామర పుష్పాలు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశాడు. అయితే అవి వికసించడానికి ఏం చేయాలంటే వెంటనే అక్కడ సూర్యనారాయణని ప్రతిష్ఠ చేశారు. అవి వికసించే ఆ పద్మ సరోవరంలో ఉత్తరాషాఢ నక్షత్రం కార్తీక మాసంలో పంచమి నాడు అటువంటి శుభదినాన సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి పద్మావతి ఉద్భవం జరిగిందనమాట. ఇది మనకు అనేక గ్రంథాల ద్వారా తెలుస్తున్నటువంటి యథార్థమైనటువంటి సంపూర్ణమైనటువంటి కథ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఆ సమయంలో సనక సనందనాలుడు, సనత్కుమార్ సనత్విజాతులు, పులస్యుడు, పులహక్రతువు, వశిష్ఠ, మరీచి, అత్రి, భృగువు ఇటువంటి మహానుభావులందరూ కూడా తిరుసుక గ్రామం రావటం జరిగింది. సుఖమాహస్రయంలో వీళ్ళందరూ ఉండటం జరిగింది. సుగుణ్ణి సేవించడం జరిగింది. తద్వారా అమ్మవారిని సేవించడం జరిగిందనమాట. తదంతర కాలంలో ఈవెన్ ఇక్కడి నుంచి చిన్నపిల్లగా ఉంది, ఏం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకంతా ఏముందండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి కామరూపులు అని ఒకటి ఉంటుంది. అవసరమైనప్పుడు పెద్దగా ధరించి ఉండగలరు, లేనప్పుడు చిన్నగా ఉండగలరు. ఆ సమయంలో ఆవిడ ఉద్భవించిందని తెలిసిన తర్వాత ఇక్కడికి నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష ఇటువంటి వాళ్ళందరూ రావడమే కాకుండా ఇంద్రుడు కూడా వచ్చాడు. అట్లాగే సకల దేవతలు వచ్చారు. నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కూడా వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆవిడని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆవిడ యొక్క అందానికి దాసులైపోయారనమాట. ఆవిడికి కరవీరమాల అంటే గన్నేరమాల, ఆ కరవీరమాలను ఆమె పట్టుకుంది. చూస్తూ ఉంది, ఎవరు నచ్చుతారా, ఎవరి మెడలో వేద్దామా అని. బ్రహ్మను చూసింది, 4 తలకాయలు, నచ్చలేదు. ఈశ్వరుని చూసింది, చిన్న గుడ్డ ముక్క పెట్టుకున్నాడు అడ్డుగా, అది నచ్చలేదు. సర్వలక్షణ సంపన్నాం పీనోన్నత పయోధరాం ఋతుల్లాం స్మృతుమాల పల్లభాం అని కొన్ని వాక్యాలు చెబుతున్నాడు ఆగమధర్మంలో. ఈ యొక్క మహాలక్ష్మి ఎట్లా ఉంది, చతుర్భుజాలతో చక్కగా గొప్పదైనటువంటి అందమైనటువంటి యువతిగా ఇవిడుంది. వెంటనే వెంకటేశ్వర స్వామి వచ్చాడు, ఆయన్ను చూసింది. శంఖచక్రాలు ఏకహస్తం ఘటించేవ వామి శంఖంచ నిక్షరే దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తనం పీతాంబరధరం దేవం నానాలంకార శోభితం అలర్మేల్మంగసం అనేక రకమైనటువంటి ఆభరణాలు. అందుకని ఆయనకి ఆభరణాలు పిచ్చి, ఎన్నొస్తే ఇంకా కొద్దిగా వేసుకోవాలన్నటువంటి ఒక తలంపుతో ఉంటాడనమాట. చూసింది, ఆయన చూసి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి తననాథుడే ఆవిడికి తెలుసు కదా, ఆయన్ని వరించింది. కరమాల పుష్పం ఆయన మెడలో వేసింది, ఆయన్ని కళ్యాణం ఆడింది. ఒక కథ. ఇంకో కథ ఏంటంటే అమ్మవారు ఉద్భవించింది చిన్నపిల్లగా ఉండటం వల్ల ఇక్కడి నుంచి మనకు విజయపురం మండలం అని ఊరుంది, దాన్ని విజ్వలాపురం అనేవాళ్ళు. ఆ విజ్వలాపురానికి వెళితే అక్కడి నుంచి ఆ యొక్క ఆకాశరాజు దాన్ని పరిపాలిస్తున్నాడు.
ఆ ఆకాశరాజు అమ్మవారిని సేవించటం వల్ల అంటే తీసుకోవటం వల్ల అక్కడ పెరిగిందని, తదనంతర కాలంలో వెంకటేశ్వర స్వామి చూడటం జరిగిందని, నారాయణవనంలో వరప్రసాదితమైన ఖాయంపేట అనే ఒక ఊరుంది. ఖాయం అంటే నిశ్చితార్థం చేశారని, అక్కడి నుంచి వివాహం చేసుకుంటాను శ్రీనివాస మంగాపురం. అలాగే పద్మావతి వివాహం జరిగింది కూడా మనకు నాగలాపురం కూడా నారాయణ వరంలో వివాహం జరిగిందని, అక్కడ అనేకమైనటువంటి ఇతిహాసాలతో పాటు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్ళి అగస్త్యేశ్వరుని సేవించి శ్రీవారు మెట్లుగా స్వామి అక్కడున్నాడు. వ్యూహలక్ష్మిగా అమ్మవారు అక్కడ మనకు వెంకటేశ్వర స్వామికి గుడి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. విభవ లక్ష్మిగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. కారణం ఏంటంటే చాలామంది అలిగి వచ్చింది అలమేల మంగమ్మ, అదంతా తప్పు. ఆవిడ అలిగి రాలేదు, కోపం వచ్చింది, ప్రార్థన చేశాడు, తపస్సమాధికి మెచ్చింది, కళ్యాణం చేసుకుంది. తదనంతర కాలంలో స్వామిలో ఉన్నటువంటి దీనిలో, ఎందుకంటే రామాయణంలో ఒక వాక్యం చెబుతాడు వాల్మీకి మహర్షి, ఎట్లా అయితే ఈ యొక్క సూర్యుడిలో ఉన్నటువంటి రశ్మి విడదీయటం కుదరదో అనన్నేన భాస్కరం అంటాడనమాట. భాస్కరుడు అంటే ఇక్కడ సూర్యుడు. అట్లాగే నన్ను రామచంద్రుణ్ణి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడదీయటానికి కుదరదురా నాయన అజ్ఞాని అని చెబుతుంది ఆయనకి. అట్లాగా వాళ్ళిద్దరూ అభేయం ఉభయోర్ అభేద అని చెప్పినట్లుగా వీళ్ళిద్దరికీ అభేదమైనమాట. ఇద్దరు ఏకాహాస్ అంటే ఒక్కరి కిందే వస్తారన్నమాట. అటువంటి అమ్మవారు తను ఉద్భవించినటువంటి ఈ యొక్క దీనిని అంటే ఈ తురుసుక గ్రామాన్ని ఉద్ధరించడానికి మహాతల్లి ఇక్కడ వేంచేస్తుంది. దీనికి కూడా పాపానామ్మ శుభానామ్మ వధారఖానం ప్లవంగమ కార్యంకరణ మాత్రేణ అగస్యన్నాపరాధ్యసి. ఆవిడ ఎటువంటి తల్లి అంటే రాక్షసుల మధ్య ఉన్నది. రాక్షసులందరూ కొడతాము తిడతాము చంపేస్తామంటున్నారు. హనుమంతుడు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు వీళ్ళందరినీ చూశాడు. ఒకే ఒక్క క్షణం నాకు ఒక నువ్వు అంటే ఆజ్ఞ గనక ఇచ్చినట్లయితే వీళ్ళందరినీ ధ్వంసం చేసేస్తాను, వీళ్ళందరినీ చావగొడతానని చెబితే అప్పుడు ఆ మహాతల్లి శాంత స్వరూపమైనటువంటి పద్మావతి స్వరూపంలో ఉన్నటువంటి సీతాదేవి, పద్మావతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క మహాలక్ష్మి చెప్పింది, పాపానాంబ శుభానంబ, ప్రపంచంలో ప్రతి ఒక్కడూ పాపాలు చేస్తాడు, తప్పులు చేస్తాడు. శుభానాంబ మంచి పనులు చేస్తాడు. పాపానాంబ శుభానాంబ వధార్ఖానాం ప్లవంగమ, వీళ్ళను వధించాల్సిందే, నువ్వు చేసే దానిలో తప్పు లేదు, కానీ కార్యం కరుణ మాత్రేనా నకస్యన్నాపరాధసి. ఓ హనుమంత, ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తున్నారయ్యా, అందరినీ గనక మనం దండించడం మొదలుపెట్టి అందరినీ సంహరించడం మొదలు పెడితే ప్రపంచంలో మనుష్య జాతి అనేటువంటిది ఉండదు. కాబట్టి వాళ్ళని దయతో వదిలే, వాళ్ళ తప్పు లేదు, రాజా అజ్ఞని వాళ్ళు పరిపాలిస్తున్నారు అని చెప్పి అతని ద్వారా వాళ్ళందరికీ సంస్కారం నేర్పించినటువంటి మహోత్కృష్టమైనటువంటి వాత్సల్యమైనటువంటి గుణాలు కలిగినటువంటి అమ్మవారు ఇక్కడ ఉద్భవించి మనందరినీ రక్షిస్తూ ఉంది. ఆవిడ ఉద్భవించిన రోజునే మనం కార్తీక మాసంలో వచ్చే పంచమి ఉత్తరాషాఢ నక్షత్రంలో మనం ఆ యొక్క వైభవాన్ని అంటే తిరునక్షత్రాన్ని ఆవిడ మనం బర్త్డే కేకులు కోస్తున్నాము, అప్పుడు వారు అటువంటిది కాకుండా అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆ అమ్మవారిని ప్రార్థన చేసిన తర్వాత సంతృష్టి తరంగత అయినటువంటి అమ్మవారిని స్వామి వివాహం చేసుకున్నాడు. ఆ స్వామి ఏం చేశారంటే తన పట్టపరాశి అయినటువంటి అలిమేల మంగమ్మకి ఏ రోజైతే పుట్టినరోజో ఆ రోజే అక్కడి నుంచి సారి కూడా పంపించాడు. ఆ సారి ఆవిడ ధరించింది. ఈ మధ్య మేము కొత్తగా మొదలుపెట్టాం, ఏదో ఒక ఆభరణం కూడా అమ్మవారికి ఇస్తే బాగుంటుందని ఆ ఆభరణాన్ని స్వీకరించింది. సంతోష తరంగనే ఇక్కడ వేంచేసి మనల్ని అందరినీ రక్షించినటువంటి పద్మావతి అమ్మవారిని ప్రార్థన చేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన సంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతః న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వరుణపర్జన్యः పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరికితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః. మనం యజ్ఞం చేశాం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మతేత చేసినటువంటి యజ్ఞం. దీన్ని మనం అందరం చేస్తున్నాం. యజ్ఞం చేసి అసలు యజ్ఞం అంటే ఏమిటి? అసలు ఉదు సంవత్సరో దుఃఖో నాసః తస్య ఉదిత నామ. ఉత్సవం అంటే ఉత్సవం, బ్రహ్మ ప్లస్ ఉత్సవం బ్రహ్మోత్సవం. అసలు ఉత్సవం అంటే ఏంటంటే ఉతు అంటే ఉతు సతు పరమాత్మ అంటే స్వామికి సంబంధించినటువంటి వాక్యాలు. ఉతు సవహ అధ్వరహ ఏక
అంటే సంసారంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎవరైతే నాశనం చేస్తారో వారిని గురించి ప్రార్థన చేసేది ఉత్సవం. దీన్ని సవహ అంటారంటే, సవహ అంటే యజ్ఞం చేయటం, యజ్ఞ అంటే యజ్ఞం చేయటం. మనం చేసినటువంటి ఈ ఉత్సవంలో ప్రధానంగా ఎక్కడైతే వర్షం కొడుతుందో ఆ యొక్క ఉత్సవం పరిపూర్ణత చెందింది అని గీతాశాస్త్రంలో మనకు పర్జన్యో భవతి, అదే వేదశాస్త్రం కూడా చెప్పుంది. ఇటువంటి సమయాల్లో వర్షాలు పడాలని సంతృష్టిగా చల్లగా అన్ని వాహనాలు ఎక్కి చక్కగా దిగి అందరిని చేత సేవింపడి అందరికీ కూడా అనేకమైనటువంటి మంగళాశాసనం చేసి అమ్మవారు ఈరోజు తన తిరునక్షత్రాన్ని జరుపుకుంటూ అద్భుతమైనటువంటి సౌందర్యంతో, సౌశీల్యంతో, వాత్సల్యంతో, ఇటువంటి గుణాలతో ఉన్నటువంటి అమ్మవారిని మనం ప్రార్థన చేద్దాం. తద్వారా మనమందరం కూడా సంతోషంగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ 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 పద్మావతీ దేవ్యై నమః. ఓ